హే గాయ్స్, ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ముందు వీడియో చూసి ఈ వీడియో చూడండి. 1 ప్లేస్లో సౌరవ్ అండ్ స్ట్రింగ్ 2 ప్లేస్లో సచిన్. రన్ చేయండి. అవుట్పుట్ విల్ బి +18 అండ్ స్ట్రింగ్ 1 ఇస్ గ్రేటర్ దాన్ స్ట్రింగ్ 2. ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ బోత్ స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తుంది. ఎస్ ASCII వాల్యూ 83, సో 83 - 83 ఈజ్ 0. నెక్స్ట్ క్యారెక్టర్ A అండ్ A, సో 65 - 65 ఈజ్ 0. నెక్స్ట్ U అండ్ A. U ASCII value is 85 and C ASCII value is 67. So 85 - 67 is 18. So 18 result variable లో స్టోర్ అవుతుంది and print చేసాం కాబట్టి that's why we get 18 in output. Result is 18 means positive value which greater than 0. So else if condition is true, that's why we get string 1 is greater than string 2. నెక్స్ట్ కేసులో 2 times సచిన్ అని తీసుకుంటే రన్ చేసినప్పుడు స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. బికాస్ కంపేర్ చేసినప్పుడు అన్నిటికీ 0 వాల్యూ వస్తుంది. సో రిజల్ట్ వేరియబుల్ విల్ హ్యావ్ 0. హెన్స్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ 0 అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కేసులో స్ట్రింగ్ 1 ప్లేస్లో జావా అండ్ స్ట్రింగ్ 2 ప్లేస్లో జావా C తీసుకున్నాం. సో రన్ చేయండి. యుల్ గెట్ -1 అండ్ స్ట్రింగ్ 1 ఈజ్ లెస్ దాన్ స్ట్రింగ్ 2 అని వస్తుంది. బికాజ్ JAVA ఈ క్యారెక్టర్స్ అని సేమ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ సెకండ్ స్ట్రింగ్లో C ఎక్స్ట్రా ఉంది. -1 అని వస్తుంది అండ్ నెగటివ్ వాల్యూ కాబట్టి. థర్డ్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, దెన్ స్ట్రింగ్ 1 ఈజ్ లెస్ దాన్ స్ట్రింగ్ 2. సెకండ్ స్ట్రింగ్లో 3 ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటే -3 అని వస్తుంది. ఆర్ ఫస్ట్ స్ట్రింగ్లో 3 ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటే +3 అని వస్తుంది. ఈ వీడియోలో డాట్ కంపేర్ టు ఇగ్నోర్ కేస్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాము. స్ట్రింగ్ 1లో అప్పర్ కేస్ జావా అండ్ స్ట్రింగ్ 2లో లోవర్ కేస్ జావా. ఇప్పుడు కంపారిజన్ టు ఇగ్నోర్ కేస్ మెథడ్ యూజ్ చేసి వచ్చిన వాల్యూని రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. దెన్ ప్రింట్ స్టేట్మెంట్. రన్ చేయండి. యూల్ గెట్ 0 అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. బికాజ్ స్ట్రింగ్స్లో ఉన్న డేటాని కేస్ ఇగ్నోర్ చేసి కంపేర్ చేస్తుంది. J from first string and J from second string means ASCII value of J is 106. So 106 - 106 is 0. ఎలా A and V and A ఎలా అని చెక్ చేస్తుంది. ప్రతిసారి 0 వస్తుంది. సో రిజల్ట్ వేరియబుల్లో 0 స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ కండిషన్లో రిజల్ట్ ఈక్వల్ టు 0, సో కండిషన్ ఈస్ ట్రూ. స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కేస్. ఇప్పుడు స్ట్రింగ్ 1 MS అండ్ ఇది మ్యూటబుల్ స్ట్రింగ్. సో కాన్స్టెంట్ పూల్లో 1000 అడ్రస్ది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ S1కి ధోని అనే స్ట్రింగ్ని కాన్కాట్ చేయండి. చేసి S1లోని స్టోర్ చేయండి. నౌ S1 ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకుంటున్నారు? కాన్స్టెంట్ పూల్లో నా కాదు, బికాస్ కాన్కాట్ మెథడ్ యూజ్ చేస్తాయి. నాన్ కాన్స్టెంట్ పూల్లోతో స్టోర్ అవుతుంది అని. సో ఎక్కడ ప్రీవియస్గా ఉన్న అడ్రస్ని రీప్లేస్ చేసి కొత్త అడ్రస్ వస్తుంది. ఇలా స్టోర్ అవుతుంది. మనం ప్రింట్ చేసినప్పుడు S1 ఫెచ్ చేసి రిటర్న్ చేస్తుంది. వెయిట్ ఈ వీడియోలో స్ట్రింగ్స్లో ఉన్న కొన్ని టాపిక్స్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక స్ట్రింగ్ ఇండియా అని తీసుకోండి. మనకు తెలుసు ఇండెక్స్ నంబర్స్ ఉంటాయని. అవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0, 2, 3, 4 టోటల్ 5 ఉన్నాయి. మెథడ్స్లో ఫస్ట్ వన్ ఈజ్ లెంగ్త్ మెథడ్. ఈ లెంగ్త్ మెథడ్ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్తుంది. నెక్స్ట్ చాట్ యాట్ మెథడ్. ఈ మెథడ్లో ఇండెక్స్ నంబర్ ఇస్తాయి. అక్కడ ఆ క్యారెక్టర్ ఉండుదాన్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ 0 ప్రింట్ చేయండి, I వస్తుంది. నెక్స్ట్ 1 ప్రింట్ చేయండి, N వస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఈస్ 2 చార్ ఎరే మెథడ్. ఈ మెథడ్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని ఒక ఎర్రేలో స్టోర్ చేస్తుంది. సో అందుకోసం ఒక క్యారెక్టర్ ఎర్రేని క్రియేట్ చేయండి. నేను చే ఎర్రే తీసుకున్నా అండ్ ఎర్రే సైజ్ కావాలి. సో లెంగ్త్ మెథడ్ని యూజ్ చేయండి. ఇప్పుడు CH వేరియబుల్కి ఈ మెథడ్ని అసైన్ చేయండి. సో ఒక ఫోర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేయండి. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్. సపోజ్ D తీసుకున్నా. సో D ఇండెక్స్ నంబర్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I తీసుకోండి. సో 0ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 I's ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఐని తీసుకొని దాన్ని ఇండెక్స్ నంబర్ ఇస్తుంది. నాకు లాస్ట్ ఐడి ఇండెక్స్ కావాలి అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేయండి. సో లాస్ట్ ఐ ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ మెథడ్స్. ఈ స్టార్ట్స్ మెథడ్లో ఏ ఇవ్వండి, ఫాల్స్ వస్తుంది బికాజ్ ఇండియా స్టార్ట్స్ విత్ I. ఇప్పుడు I ఇవ్వండి, ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఎండ్స్ విత్ మెథడ్. ఈ మెథడ్లో ఏ ఇస్తే ట్రూ వస్తుంది బికాజ్ ఇండియా ఎండ్స్ విత్ ఏ ఓన్లీ. కే ఇస్తే ఫాల్స్ వస్తుంది.
string as India. Next method is trim method. ఈ మెథడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఉన్న అన్ని స్పేసెస్ని రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ మెథడ్. ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని అప్పర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ లోవర్ కేస్ మెథడ్. సేమ్ అన్ని క్యారెక్టర్స్ని లోవర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ రిప్లేస్ మెథడ్. సపోజ్ ఇండియాలో ఉన్న డీని కేతో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నా. రన్ ఇట్. ఇప్పుడు డి ప్లేస్లో కే వస్తుంది. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్. టేక్ S3 యాజ్ I-N-D-I-I-A. దెన్ యూజ్ వన్ స్ట్రింగ్ అరే. ఇక్కడ హైఫన్ని బేస్ చేసుకొని ఒక అరేలో స్టోర్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ని బేస్ చేసుకొని ఒక అరేలో స్టోర్ చేసి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ ఎంప్టీ మెథడ్. టేక్ స్ట్రింగ్ S4 యాజ్ ఎంప్టీ. యూజ్ ఈజ్ ఎంప్టీ మెథడ్. ట్రూ ఇస్తుంది బికాజ్ S4 ఎంప్టీగా ఉంది. ఇప్పుడు సేమ్ మెథడ్ S3కి యూజ్ చేయండి. ఫాల్స్ ఇస్తుంది బికాజ్ S3 ఈజ్ నాట్ ఎంప్టీ. వెయిట్ మీకు చెప్పాను స్ట్రింగ్స్లో 2 టైప్స్ ఉంటాయని. ఈపటి వరకు ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్లో మెథడ్స్ అండ్ యాకడా స్టోర్ అవుతాయని తెలుసుకున్నాం. ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ మీన్స్ డిలీట్ చేయాలేమో అండ్ యాడ్ చేయాలేమో. బట్ ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తూ వచ్చినవే మ్యూటబుల్ స్ట్రింగ్స్. అందులో 2 టైప్స్ క్లాస్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. ఏది ఇన్బిల్ట్ క్లాస్ అండ్ సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. దేని లెంత్ డిఫాల్ట్గా 16 ఉంటుంది. లెంత్ చూడడానికి కెపాసిటీ మెథడ్ యూజ్ చేయండి. ఇప్పుడు డేటాని యాడ్ చేద్దామా? సో వీ హ్యావ్ టు యూజ్ అపెండ్ మెథడ్. పారంథీసిస్లో మనకు కావలసిన డేటాని ఇవ్వాలి. ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుంది? లైక్ 0 to 3 వరకు రిమైనింగ్ ఎంప్టీగా ఉంటాయి. ఇంకోసారి డేటా అపెండ్ చేయండి. ఇక్కడ మెయిన్ స్ట్రింగ్కి యాడ్ చేస్తుంది. అంతేకాని ఇంకో స్ట్రింగ్ని క్రియేట్ చేయడం లేదు. ఇలా ఒక స్ట్రింగ్లోని ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కెపాసిటీ చూడండి. సేమ్ 16 వస్తుంది. బికాజ్ 16 కెపాసిటీలో ఇంకా ప్లేస్ ఉంది. సో అందులోని స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయండి. ఇప్పుడు కెపాసిటీ చెక్ చేయండి. 34 వస్తుంది. బికాజ్ ఒకవేళ 16 ఓవర్ఫ్లో అవుతాయి. సింపుల్ ఫార్ములా ఎక్కడ? కరెంట్ కెపాసిటీ మల్టిపుల్లీ 2 + 2. ప్రీవియస్గా 16 ఉంది. 16 × 2 + 2 = 34. దట్స్ ఇట్. ఇప్పుడు డిలీట్ చేయడానికి డిలీట్ మెథడ్ ఎందులో స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ +1 ఇవ్వాలి. నేను 4 నుంచి 13 + 1 మీన్స్ 14. సో ప్రింట్ నౌ. స్ట్రింగ్ టోకెన్సియర్ మెథడ్ ఉంది. సేమ్ స్ప్లిట్ మెథడ్ లాగే ఉంటుంది. ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వీడియో నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసుకుందాం.